హాయ్ మినీ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. సో ఈరోజైతే ఇంకా ఏకాదశి కాబట్టి నేనైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి వాకిట్లో ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మాకైతే ఇంకా హరిదాస్ గారు వచ్చారనమాట. ఇంకా సో ఆయనకైతే బియ్యం వేసేసి నెక్స్ట్ వచ్చి ఇంకా హెడ్ బాత్ అయితే చేస్తానండి. చేసిన తర్వాత తెలిసిందే కదా, నేనైతే ఇంకా ఈరోజు ఏకాదశి కాబట్టి విష్ణు సహస్రనామాలు అయితే పెట్టేసుకున్నానండి టీవీలో. ఇంకా వినుకుంటూ అయితే నేనైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. సో చూసారు కదా, పిల్లలకైతే ఈరోజు క్యారేజ్లోకి నేను క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే పెట్టేసాను అనమాట. సో ఇంకా అది అలా ఉంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇంకా దోశలు అయితే వేసానండి. ఇంకా నెక్స్ట్ ఇంకా రైస్ పక్కన ఉడుగుతుంది, ఇంకో పక్కన ఇంకా వాటర్ కూడా పెట్టేసుకున్నాను వాళ్ళ స్నానం చేయడానికి. ఇంక ఈ పనులన్నీ ఫాస్ట్గా ఎందుకు అంటే, ఇంక ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇంటి దగ్గర పూజ చేసుకోవాలి అండ్ ఇంకా టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా త్వరగా చేసేసుకుని వాళ్ళకైతే రెడీ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోయామండి పిల్లల్ని కూడా. సో అక్కడికి వెళ్ళాక ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళాము. మా ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడిలో ముక్కోటి ఏకాదశి రోజు చాలా బాగా చేస్తారు. ఇంకా అదే రోజు అన్నసంతర్పణ కూడా పెడతారండి. సో అందుకని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడైతే పిల్లల చేత కొబ్బరికాయలు కొట్టించి ఆ స్వామివారిని దర్శనం చేసుకుని నెక్స్ట్ అయితే మంగళవారం కదండి, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా రష్గానే ఉంది ఈరోజు. సో చూస్తున్నారు కదా, దగ్గరలో ఉన్న రామాలయం కూడా వెళ్ళి ఆ రాముల వారిని కూడా దర్శనం చేసుకుని అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసామంటే ఇంకా పూజ తెలిసిందే కదా, మనం ఈరోజు ఏకాదశి కాబట్టి ఆయనకి ఎంతో ఇష్టమైన పిండి దీపాలతో అయితే దీపారాధన చేసుకుందని చెప్పేసి నేను పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా అందులో దీపారాధన చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఆయనకి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో అయితే పూజ అయితే చేసుకున్నానండి. నాకు తెలిసిన ఒక మంత్రం, ద మోస్ట్ పవర్ఫుల్ మంత్రం తెలిసిందే కదా, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఇంక ఈ 2 మంత్రాలతో కూడా స్వామివారిని అయితే తులసి దళాలతో అయితే పూజించుకున్నాను. చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా, అందంగా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే మాత్రం. సో చూస్తున్నారు కదా, ఇంకా స్వామివారికి ఇంకా పళ్ళైతే ప్రసాదంగా ఇంకా సమర్పించేసి కొబ్బరికాయ కొట్టుకుని మనస్ఫూర్తిగా హారతి అయితే ఇచ్చుకున్నానండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం పర్టికులర్గా ఒక టెంపుల్కి అని కాకుండా ఏ టెంపుల్కి వెళ్ళినా, మన దగ్గరలో ఉన్న ఏ టెంపుల్కి వెళ్ళినా, విష్ణాలయానికి వెళ్ళినా, రామాలయానికి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా, ఏ టెంపుల్కి లేదా ఏ దేవుని దర్శనం చేసుకున్నా కానీ చాలా మంచిదంటండి. సో ఒక్క చోటకే వెళ్ళిపోవాలి అని చెప్పేసి అదేమీ లేదండి. ఒక చోటకే వెళ్ళిపోయి మనం ఇబ్బందులు పడటం కంటే ఏ స్వామివారిని ఎక్కడ దర్శించుకున్నా, ఇంట్లో ఉండి ఒక దీపం పెట్టుకున్నా కానీ చాలా మంచిదండి. అంతేగాని రష్గా ఉన్న చోటుకి వెళ్ళి ఇబ్బంది పడడం కన్నా ఇలా ఇంట్లో చేసుకున్న, దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ చాలా మంచిదని నా అభిప్రాయం. మనకి ఎప్పుడో చోట ఖచ్చితంగా దొరుకుతుందండి ఉత్తర ద్వార దర్శనం, అంతేగాని ఒకే రోజు వెళ్ళిపోవాలనేది ఏమి ఉండదన్నమాట. ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి మీరు ఎలా చేసుకున్నారు ఏకాదశి పూజ? బాయ్ బాయ్.